దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఆరాధనకి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరచి సజీవ లెక్కలో ఉంచి మరి ఒక ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ఇంతవరకు మనము పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుని యొక్క నామని మహింపరిచాం. మీ ఎదుట నిలవబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి అత్యల్పునైన నాకు దేవుడిచ్చిన అవకాశం బట్టి అందరం ఒకసారి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కింద పుట్నోట్లో ఉంది ఒకటనేది, మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. ఇక్కడ పౌలు గారు రోమా సంఘానికి అనగా దేవుని ప్రజలకి చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును కూడా మేలు కలుగుట కొరకే ఆయన సమకూడి జరిగిస్తున్నాడు. అనగా ఈ వాక్య భాగాన్ని మనము చదివినప్పుడు మనం ఏమి అర్థం చేసుకోవాలి అని అంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే, నువ్వు దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తివైతే, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక ఉంది, దేవుడు నా పట్ల సంకల్పాన్ని కలిగి ఉన్నాడు, నేను దేవుని ద్వారా ఏర్పరచబడిన వ్యక్తిని, నేను ఊరకనే దేవుని రక్షించలేదు, నా కొరకు ఊరకనే ఆయన ప్రాణం పెట్టలేదు, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నా పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు నమ్మగలిగితే, దాని తర్వాత నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో ఏది జరిగినా, అది అది ఏ మార్గమైనా, అది ఏ పరిస్థితి అయినా, అది తలకిందులైనా దేవుడు సమస్తాన్ని కూడా మేలు కలుగుట కొరకే దేవుడు జరిగిస్తున్నాడని నువ్వు ఈరోజు ఎరగాలి, నువ్వు ఈరోజు గుర్తించాలి, నువ్వు ఈరోజు నీ మనసులోనికి అది తెచ్చుకోవాలి. నువ్వు దేవుని ప్రేమించకపోతే నేనేమి చేయలేను, కానీ నువ్వు దేవుని సంకల్పంలో లేకపోతే ఈ వాక్యము నీకు దాన్ని బట్టి నీకు ఇది సరిపోదు. కానీ నువ్వు దేవుని ప్రేమిస్తే నీ జీవితం గురించి, జరగబోయే నీ భవిష్యత్తు గురించి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పరిస్థితి గురించి నువ్వు ఏమాత్రము కూడా చింతించవలసిన అవసరం లేదు. చెప్పకూడదామా? చెప్పకూడదు. దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పౌలు గారు అంటున్న మాట, దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును కూడా మేలు కలుగుట కొరకే దేవుడు సమస్తమును సమకూర్చి ఆయన ఉద్దేశించి జరిగిస్తున్నాడు. ఆయన బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి జీవితాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తే, ఆ వ్యక్తి మనందరికీ తెలుసు. ఆదికాండం 37వ అధ్యాయము. ఈ వ్యక్తి జీవితంలో పౌలు గారు చెప్పిన మాట జరిగిందో లేదో మనము చూద్దాం. అందరూ ఆదికాండంలోనికి రండి. మైక్లో చదివితే బాగుంటుంది నేను చెప్పే విషయాలు. 37వ అధ్యాయము. యోసేపు జీవితం మనందరికీ తెలుసు. అంటే ఒకవేళ చాలామంది తెలుసు, యోసేపు యాకోబు యొక్క కుమారుడని. యాకోబుకి 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారుల్లో చిన్నవాడు యోసేపు. యోసేపు దేవుని ప్రేమించే వ్యక్తి, యోసేపు దేవుని మీద ఆధారపడే వ్యక్తి, యోసేపు దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తి. తన అన్నదమ్ములందరూ కూడా వాళ్ళు చెడ్డవారిగా ఉన్నా, వాళ్ళు దేవునికి విరోధముగా ఉన్నా, ఆ కుటుంబంలో యోసేపు ఒక్కడే దేవుని దృష్టిలో నమ్మకముగా, యథార్థముగా, తన తండ్రికి ఇష్టముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యోసేపుకి 17 సంవత్సరాల వయసులో
ఆ వయసులో తన అన్నదమ్ములు తన తండ్రి ఎక్కువగా ప్రేమించడం చూసి తన అన్నదమ్ములందరికీ కూడా యోసేపు మీద ద్వేషము కలిగింది. అయితే అటువంటి సమయంలో యోసేపుకి ఒక కల వచ్చింది. తన అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అన్నలారా తమ్ముళ్ళ, నా చేలో మనం పనులు కోసుకుంటున్నామంట. ఆ పనులు కోస్తా ఉంటే నా పన దగ్గరికి వచ్చి మీ పనులన్నీ కూడా సాగిలు పడ్డాయి అని చెప్పగానే వాళ్ళ అన్నదమ్ములకి ఇంకా కోపం ఎక్కువైపోతా ఉంది. తర్వాత తన దగ్గరికి వెళ్ళి సూర్య చంద్రులు నాకు నమస్కారం చేశారు అనగానే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోపం వచ్చింది. కానీ యాకోబు ఆ యొక్క విషయాలన్నీ మనసులో పెట్టుకున్నాడు. యోసేపు ఆ 12 మంది వ్యక్తులలో దేవుని ప్రేమిస్తున్న వ్యక్తి, దేవుని మీద ఆధారపడుతున్న వ్యక్తి, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్న వ్యక్తి, దేవుని దగ్గర యథార్థముగా ఉన్న వ్యక్తి. కాలం గడిచిపోతా ఉంది, దర్శనం వచ్చింది. ఆ దర్శనం యొక్క భావం ఏంటంటే, ఒకానొక సమయంలో అందరికంటే పైవానిగా, అందరికీ అధికారిగా నిలబెడతానని దేవుడు 17 సంవత్సరాల వయసులోనే చెప్పాడు. కానీ యోసేపు జీవితంలో జరుగుతున్న పరిస్థితి ఎలా ఉంది? తన అన్నదమ్ముల ద్వారానే ద్వేషించబడతా ఉన్నాడు. తన అన్నదమ్ములే యోసేపుని తిరస్కరించారు. తన అన్నదమ్ములే యోసేపు మీద కుట్రపడుతూ ఉన్నారు. ఈరోజు మనకి ఆలోచన రావచ్చు, ఫస్ట్గా నేను మందిరానికి వస్తున్నాను కదా, నేను యథార్థముగా ఉన్నాను కదా, నేను నమ్మకముగా ఉన్నాను కదా, నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను కదా, నేను దేవుని సన్నిధానం అన్నీ కూడా ఆయనకి కరెక్ట్గా చేస్తున్నాను కదా, నాకెందుకు ఈ ద్వేషం, నాకెందుకు ఈ పగ, నాకెందుకు నా చుట్టుపక్కల ఎందుకు నెమ్మది లేని తనం? ఆల్రెడీ బైబిల్ గురించి చెప్పబడింది. ప్రైజోలా ఖచ్చితంగా వస్తాయి. నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. యోసేపు జీవితం ఎలాగ కొనసాగిందో మనం ముందు వచ్చిన ఆలోచన చేస్తే, ఆ కాలక్రమేణా యోసేపు మీద తన అన్నదమ్ములకి ఇంకా ప్రేమ పక్కన పెట్టేస్తే పగ అనేది రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. ఒకరోజు తన అన్నదమ్ములు ఆ చేలో, ఆ యొక్క పొలములో మందను మేపుతూ ఉండగా తన తండ్రి, అదే ఇప్పుడు ఆదికాండం 37వ అధ్యాయంలో 12వ వచనం చదవండి. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపటానికి వెళ్ళారు. ఇప్పుడు యోసేపు తండ్రి యాకోబు, అయ్యా, తన సహోదరులు మందను మేపడానికి వెళ్ళినప్పుడు యాకోబు యోసేపుకి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా, నీ సహోదరులు ఎక్కడ ఉన్నారో వాళ్ళని ఒక్కసారి పరిశీలించి వాళ్ళ క్షేమ ఆ వర్తమానము తెచ్చి నాకు చెప్పు అన్నాడు. వెంటనే యోసేపు ఏమన్నాడు తెలుసా? పక్క వచనాల్లో ఒక నిమిషము 13వ వచనము, అతడు 13 చివరు, అతడు మంచిదని అతనితో చెప్పాను. కనపడింది మాట. అతడు మంచిదని అతనితో చెప్పాను. యోసేపు తన తండ్రితో ఏం చెప్పాడు? తన సహోదరులకి వెళ్తాను, మంచిది నానా, నీ మాట వింటాను, నేను వెళ్ళటం మంచిది కదా అని చెప్పి వెళ్ళి తన సహోదరు దగ్గరికి బయలుదేరి వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే ఇతను పొలములోనికి వెళ్ళాడో వెంటనే వీళ్ళందరూ కూడా కక్ష కన్ని కుట్ర పన్ని కళ్ళకనేవాడు వస్తున్నాడని చెప్పి వాళ్ళందరూ కూడా యోసేపుకి విరోధంగా ఏర్పడి చంపాలని ఆలోచన చేశారు. యోసేపు మీద కుట్ర పన్నారు. యోసేపుని ఎలాగైనా చంపేద్దాం, వాడిని భూమి మీద లేకుండా చేద్దామని పన్నాగం చేశారు. కానీ ఆ 12 మందిలో ఉన్న వ్యక్తి రూబేను కుటుంబానికి పెద్ద కాబట్టి, యోసేపు యొక్క బాధ్యత తన తండ్రికి చెప్పాలి కాబట్టి అందరినీ కూడా చల్లబరిచి, అందరినీ కూడా నెమ్మదిపరిచి, ఎవరు యోసేపుని చంపదు, దయచేసి అతని రక్తపాతాన్ని మన మీద వేసుకున్నది, కానీ అట్లాగ నిమ్మలపరిచి రూబేను అలాగ బయటికి వెళ్ళిపోయాడు. ఆ బయటికి వెళ్ళిన సమయంలో వీళ్ళందరూ ఎదురు చేయాలి అని పగబట్టి ఈ యోసేపుని బట్టలు ఊడతీసి ఒక గుంటలో వేసేశారు. దిగంబరిగా కొట్టారు, గాయపరిచారు. ఆ గుంటలో నీళ్లు లేవు. యోసేపు బాధించబడతా ఉన్నాడు. ఒకవేళ దేవుని దగ్గర ప్రశ్నించి ఉన్నాడేమో, నేను నా తండ్రి మాట వినే కదా నేను ఇక్కడికి వచ్చింది, ఎందుకు దేవా, నిన్ను ప్రేమిస్తున్నాను కదా, ఎందుకు నేను గుంటలో పడిన అనుభవం నాకెందుకు అని దేవుని అడగలేదంటారా? తన తండ్రి మాట విని వచ్చాడా, వినకుండా వచ్చాడా? తండ్రి అయిన దేవుని మాట విన్న సందర్భాల్లో కూడా కొన్నిసార్లు మనకి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. యోసేపు అనుకున్నాడు తన తండ్రి మాట వింటే మంచిది కదా, కానీ ఇప్పుడు యోసేపుకి ఏం జరుగుతూ ఉంది? కీడు జరుగుతూ ఉంది. గుంటలో వేయబడ్డాడు.
గుంటలో పడగొట్టబడ్డాడు. ఆ తర్వాత అందుట్లో ఉన్న మరొక వ్యక్తి ఎంతసేపు ఇతన్ని గుంటలో పెడదాం, గుంటలో నుంచి పైకి తీసి అప్పుడే ఐగుప్తు దేశానికి ఒంటెలు వెళతా ఉన్నాయి. ఆ ఒంటెల మీద కొంతమంది వర్తకులు వెళతా ఉంటే వాళ్ళకి ఈ వ్యక్తిని వీడిని అమ్మేసేద్దాం. ఆ ఒంటెల మీద వచ్చి ఆ యొక్క ఐగుప్తీయులకి యోసేపుని అమ్మేసి బానిసగా ఐగుప్తు దేశానికి బానిసగా పంపించేశారు. యోసేపు ఎవరు? మెసేజ్ అయిపోయేవారు గుర్తుపెట్టి, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి. ప్రైజ్ అలా, దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి, దేవుని సంకల్పంలో పిలువబడిన వ్యక్తి. యోసేపు పట్ల దేవుడు ఒక ప్రణాళికని కలిగి ఉన్నాడు. యోసేపు పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. యోసేపు పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళికని కలిగి ఉన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, దేవుడు ఒక వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తే ఆ వ్యక్తి గుంటలో పడతాడా పాస్టర్ గారండి? చెప్పండి. చాలా మంది నిద్రపోతున్నారు, ఫ్యాన్లు బాగా. హల్లెలూయా. నా మెసేజ్ జోలపాటలాగా ఉందమ్మా. హల్లెలూయా. పాస్టర్ గారిని మీ మెసేజ్ జోలపాటలాగా ఉందని అందరూ ఒకసారి చేతులు ఎత్తారా? మంచిది. చెబుతారా? నా ప్రశ్నకి ఆన్సర్ చెబుతారా? దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి, దేవుని చేత ప్రేమించబడుతున్న వ్యక్తి, దేవుని యొక్క ఉద్దేశంలో నడిపించబడిన వ్యక్తి గుంటలో పడద్రోయబడతాడా? తన అన్నదమ్ముల చేత తిరస్కరించబడతాడా? తన తోటి సమాజము ద్వారా వ్యతిరేకించబడతాడా? వ్యతిరేకించబడతాడు. గుంటలో వేయబడతాడు. శత్రువుల చేత తరమగొట్టబడతాడు. యోసేపు జీవితం మనం పరిశీలన చేస్తే గుంటలో వేయబడ్డాడు. రెండవదిగా బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మివేయబడ్డాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సంతలో పోతీఫర్ అయిన ఒక వ్యక్తి, ఆ రోజుల్లో మార్కెట్లో కూరగాయలు కొన్నట్లుగా బానిసలు కొనుక్కునేవాళ్ళు, యోసేపుని కొనుక్కున్నాడు. పోతీఫర్ అయిన ఒక వ్యక్తి ఆ బానిసగా కొనుక్కొని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి ఇప్పుడు యోసేపు? ఐగుప్తు దేశానికి. ఐగుప్తు దేశంలో ఉన్న పోతీఫర్ అనే ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ ఇంటిలో యోసేపు బానిసగా ఆ కుటుంబానికి పరిచర్య చేసే వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు యోసేపుకి తోడై ఉన్నట్టును బట్టి, అవన్నీ చదవట్లేదు, సమయం లేదు కాబట్టి, దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు. ఐగుప్తుకి వెళ్ళినా, గుంటలో వేయబడ్డా, పోతీఫర్ ఇంటిలోనికి వెళ్ళినా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ ఇంటిని దేవుడు దీవించడం ప్రారంభించాడు యోసేపుని బట్టి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు యోసేపుని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆ వ్యక్తికి అర్థమైపోయింది, ఏంది నా కుటుంబం దీవించబడతా ఉంది, యోసేపుని బట్టే కదా. ఇక యోసేపుకు నా బానిస సంఖ్యలు తెంచివేసి ఆ ఇంటి మీద అధికారిగా మార్చేశాడు. ఇప్పుడు పోతీఫరు తన ఇంటిలో ఏమి జరుగుతుందో ఆ అకౌంట్స్ కానీ ఆ లెక్కలు కానీ మొత్తం మర్చి పూర్తి బాధ్యత అంతా ఇప్పుడు ఆ యొక్క వాటేమంటారు, ఆ అకౌంటెంట్ బాధ్యతలన్నీ కూడా యోసేపుకి అప్పగించాడండి. మంచిగా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో తన తండ్రి లేడు, తన అన్నదమ్ములు లేరు, దేవుని మందిరం లేదు. అయినను సరే దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. దేవుని దగ్గర యథార్థముగా ఉన్నాడు. రెండవది మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, దేవుని దగ్గర ప్రార్థన చేస్తే సమస్యలు, శోధనలు వస్తాయా? వస్తాయి. యోసేపుకి శోధన వచ్చింది. ఆ కుటుంబంలో ఉన్న యజమానురాలు పోతీఫరు భార్య యోసేపు మీద కన్ను వేసి యోసేపుని పాపము చేయాలని ప్రతిరోజు ప్రేరేపిస్తూ ఉంది. కానీ యోసేపు, ప్రైజ్ లార్డ్, ఎవరు? దేవునికి భయపడేవాడు, దేవుని మీద ఆధారపడిన వ్యక్తి, దేవుని ప్రేమించే వ్యక్తి. దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని ఆజ్ఞలు ఖచ్చితంగా పాటిస్తారు. దేవుని ప్రేమించే వ్యక్తి దేవునికి విరోధముగా ఏ పని చేయజాలరు. తన ప్రతిరోజు ఆ స్త్రీ ప్రేరేపిస్తున్న పాపానికి ప్రేరేపిస్తున్న యోసేపులో ఉన్న దేవుని ఆత్మ ఏ రోజు కూడా పాపానికి సరెండరు చేయనివ్వలేదు. ప్రైజ్ లార్డ్. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? యోసేపు పాపానికి దూరంగా పారిపోతున్నా చెయ్యరాని తప్పు యోసేపు మీద ఆ స్త్రీ నెట్టివేసిందండి. నేను ఈ ధ్యానిస్తూ ఉంటే అర్థమైంది, దేవుడు కాపాడచ్చు కదా, దేవుడు కాపాడచ్చు కదా. పాపము చేయలా, పాపపు ఛాయల జోలికి వెళ్ళలా, దుష్టుల ఆలోచన చెప్పిన నడవలేదు, పాపల మార్గమును జీవించలేదు, పాపానికి దూరంగా పారిపోతా ఉంటే లేనిపోని నింద వచ్చి యోసేపు మీద పడిందండి. స్త్రీ చేతిలో తన వస్త్రాన్ని విడిచిపెట్టి ఇంటిలో నుంచి బయటికి పారిపోయాడు.
కానీ ఆ స్త్రీ చెప్పిన వేసిన నిందకి ఇప్పుడు యోసేపు ఎక్కడ వేయబడ్డాడు? జైల్లో వేయబడ్డాడు. జైల్లో వేయబడ్డాడు. చెయ్యని తప్పు నింద యోసేపు అనుభవిస్తున్నాడు. పాస్టర్ గారండి, దేవుని ప్రజలు కూడా నిందకుండా వెళ్తారా? దేవుని ప్రజలు కూడా చెరసాలలో వేయబడతారా? దేవుని ప్రజలు కూడా బంధకాల్లో చిక్కుకుంటారా? దేవుని ప్రజలు కూడా చేయరాని తప్పులు మీద పడతాయా? దేవుని ప్రజలు కూడా దేవుని ప్రేమించే వారికి కూడా శత్రువు కొన్నిసార్లు మనం పాపం నుంచి దూరంగా పారిపోయినా పాపంలో ఉన్నట్లుగా మనల్ని జనుల చేత మనల్ని నిందిస్తాడా? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. యోసేపు ఎదుర్కొన్నాడు. కీర్తన గ్రంథంలో ఉండేది 105వ కీర్తనలో, జైల్లో ఉన్నప్పుడు యోసేపుని ఇనుప సంఖ్యలు ఏం చేసినాయి అంట? బాధించిని. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. ఇనుము అతని ప్రాణమును బాధించెను. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? చెప్పండి అమ్మా. చెరసాల్లో ఉన్నాడు. దేవుని మీద ఆధారపడిన వ్యక్తి, యథార్థముగా ఉన్న వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? చెయ్యరాని తప్పు ఆ యొక్క మీద పడటము ద్వారా ఇప్పుడు నిందను అనుభవిస్తూ ఆ జైల్లో ఊరకనే వెళ్ళలేదని మొదట్లో యోసేపు ఆ ఇనుప సంఖ్యలు అతను ఎంతగానో బాధించిని. అతను ఎంతగానో శోధించబడ్డాడు, ఎంతగానో కొట్టబడ్డాడు, ఆ జైలులో భయంకరంగా హింసించబడ్డాడు. కాలక్రమేణా యోసేపుకి తోడయ్యున్న దేవుడు ఆ జైలు మొత్తం మీద అధికారిగా దేవుడు నిలబెట్టాడు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. గుంటలో వేయబడ్డాడు, ఐగుప్తు దేశానికి అమ్మి వేయబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు, నిందించబడ్డాడు. చేయరాని తప్పు యోసేపు మీద పడినప్పటికీ ఏ రోజు కూడా దేవుణ్ణి సనగలేదు, ఏ రోజు దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఏ రోజు దేవా నా జీవితం ఎందుకు ఇలాగా ఉంది, నా జీవితంలో ఎందుకు ఈ గందరగోళం, నా కుటుంబం ఎందుకు ఈ పరిస్థితి అని ఏనాడు యోసేపు దేవుని ఒక ప్రశ్న కూడా అడగలేదు. ఆ జైల్లోని ఇప్పుడు యోసేపు యొక్క దర్శనము నెరవేర్చడానికి ప్రారంభం ఎక్కడ? గుంటలో కాదండి, పోతీఫర్ ఇంటిలో కాదండి, ఆ జైల్లోనే యోసేపు యొక్క వచ్చిన దర్శనానికి వాటిని ఏమంటారు? ఆ ప్రారంభము జైల్లోనే. ప్రైజ్ ది లార్డ్. యాక్చువల్గా యోసేపుని వేసిన జైలు రాజుగారి యొక్క ఖైదీలు వేసే జైలు అనమాట. మామూలు ఖైదీలు ఉండే జైలు వేరు, రాజుగారి యొక్క ఖైదీలు ఉండే జైలు వేరు. యోసేపుని వేసిన జైలు ఏంటిదంటే రాజుగారు ఖైదీలు ఉన్న జైల్లో యోసేపుని వేసారు. ఇప్పుడు యోసేపు గారు ఉన్న ఆ జైల్లో ఇప్పుడు యోసేపు ఆ జైలు అంతటి కూడా అధికారి అనమాట. యోసేపు ఏ చెబితే ఆ జైల్లో ఉన్న ఖైదీలందరూ ఆ పని చేయాలి. ఇప్పుడు యోసేపు గారు ఆ జైలు అందరికి అధికారం ఉన్నప్పుడు ఆ జైల్లో రాజుగారికి ఖైదీలు ఇద్దరు, పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి, ఇద్దరిని కూడా తీసుకొచ్చి జైల్లో వేశారు. వీళ్ళిద్దరికి కూడా 2 దర్శనాలు వచ్చినాయి. ఒక వ్యక్తికి ఏమన్నా అయ్యా 3 రోజులు ద్రాక్ష సంథింగ్ అక్కడ చూద్దాం ఆ దర్శనాలు. నలభైవ అధ్యాయము 5వ వచనం చదవండి, లేకపోతే ఒక నిమిషం డైరెక్ట్గా తర్వాత 10వ వచనం చదవండి. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలుండెను. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలుండెను. అది చిగురించినట్టు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను. ఇది ఒక వ్యక్తికి వచ్చిన దర్శనము. మరొక వ్యక్తికి వచ్చిన దర్శనము కింద 16వ వచనంలో, నేను ఒక కల కంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీద ఉన్న గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. ఇప్పుడు యోసేపు ఆ దర్శన భావాలు ఇద్దరికి తెలియచేశాడు. ఒక వ్యక్తికి ఏమన్నా, అయ్యా నువ్వు రాజుగారి దగ్గర గిన్నెంచే ఆ ఉద్యోగం నుంచి తీసివేయబడ్డావు కాబట్టి 3 రోజుల్లో రాజుగారు మరలా నీకు కోల్పోయిన ఉద్యోగాన్ని తిరిగిస్తాడా? ఇంకొక వ్యక్తికి ఏమన్నా, అయ్యా 3 రోజుల్లో రాజుగారు నీ తలను పైకెత్తి నిన్ను చంపేపిస్తాడు, నిన్ను ఉరి తీపిస్తాడు. యోసేపు ఏదైతే చెప్పాడో అదే 3 రోజుల్లో ఆ ఇద్దరి జీవితంలో జరిగింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యోసేపు పానదాయకుల అధిపతితో చెప్పాడు కదా, అయ్యా నువ్వు రాజుగారి దగ్గర గిన్నె అందించేటప్పుడు ఒక్కసారి నన్ను రాజుగారికి చెప్పయ్యా, నేను నీకు దర్శనం చెప్పాను కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో.
ఆ దర్శనం చెప్పించుకున్న వ్యక్తి మర్చిపోయాడు యోసేపుని. అతను మర్చిపోయినా అతనితో ఉన్న దేవుడు యోసేపుని మర్చిపోలేదండి. ప్రైజ్ ది లార్డ్. కాలం గడిచిపోతా ఉంది. యోసేపు గుర్తు చేసుకున్న వ్యక్తి మర్చిపోయాడు. అయితే రాజుగారికి ఒక కల వచ్చింది. కొన్ని రోజుల తర్వాత 7 సంవత్సరాలు, ఆ కల భావం తెలుసు కదా, 7 ఆవులు బలిష్టముగా ఉన్నాయి. అలాగే తర్వాత 7 ఆవులు బక్క చిక్కి ఉన్నాయి. ఈ బక్క చిక్కిన ఆవులు బలిష్టమైన ఆవుల్ని మృంగివేసినాయి. అదే దర్శనం మళ్ళీ రిపీట్ అయింది వేరొక రీతిగా. ఈ భావాన్ని, కళని ఫరో ఐగుప్తు దేశం అంతా అడిగాడు, ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు పానదాయికుల అధిపతి యోసేపును గుర్తు చేసుకున్నాడు. నేను జైల్లో ఉన్నప్పుడు ఒక హెబ్రీయుడు నా కళకి భావం చెప్పాడు, రాజా నేను 3 రోజుల్లో మళ్ళా పోయిన ఉద్యోగాన్ని పొందుకుంటానంట. నా పక్కనున్న వ్యక్తికి 3 రోజుల్లో చచ్చిపోతాడని చెప్పాడు. ఆ వ్యక్తి ఏదైతే చెప్పాడు అదే జరిగింది రాజా. నీ దర్శనానికి అతడు భావాన్ని చెప్పగలడు. ఇప్పుడు జైల్లో ఉన్న వ్యక్తి మంచి బట్టలేసి తీసుకొని ఎక్కడికి తీసుకొని వచ్చారు? యోసేపు రాజుగారు ఎదుటికి తీసుకొని వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రాజుగారు వచ్చిన దర్శనాన్ని చెప్పాడు. యోసేపు దేవుని దగ్గర ప్రార్థన చేసి చక్కగా వివరించాడు. ఆ 7 బలిసిన ఆవులు 7 సంవత్సరాలు, 7 బక్క చిక్కిన ఆవులు 7 సంవత్సరాలు. రాజా, ఈ దేశంలో కరువు రాబోతుంది. మొదట 7 సంవత్సరాలు బలిష్టమైన పంట పండుతుంది, విస్తారమైన పంట పండుతుంది. 50 బస్తాలకి 100 బస్తాలు పండుతాయి. అయితే తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు కలుగుతుంది. కాబట్టి ముందు జాగ్రత్త కోసము రాజా దేవుడు మీకు ఈ కళని దేవుడు చూపించాడు. రాజుగారు తన సేవకులందరూ ఆ దర్శన భావాన్ని వినినప్పుడు వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి, ఇతని వలె దేవుని ఆత్మను కలిగిన వానిని మనము కనుగొనగలమా? మనం చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు యొక్క మార్గాన్ని మీరు పరిశీలన చేశారా? దేవుని ప్రేమించే వ్యక్తి గుంటలో పడద్రోయబడ్డాడు. పోతిఫర్ ఇంటిలో అక్కడ బానిసగా ఉండి జైల్లో పడద్రోయబడ్డాడు. ఇప్పుడు జైల్లో నుంచి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? రాజుగారి యొక్క ఆస్థానానికి వెళ్ళాడు. రాజుగారి యొక్క భావము చెప్పిన తర్వాత రాజుగారు చేసిన పని ఏందో తెలుసా? 41వ అధ్యాయము 37వ వచనం. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను కనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని మనం కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో దేవుడి దంతయు నీకు తెలియపరచెను గనుక నీ వలె వివేక జ్ఞానము గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీ కంటే పైవారనని ఉందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసి అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాను. చప్పలు కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి, దేవుని సన్నిధి యథార్థముగా ఉన్న వ్యక్తి, గుంటలో పడిన, జైల్లో వేయబడిన, చెయ్యరాని తప్పు తన మీద వేయబడిన, చెయ్యరాని నింద తన మీద వేయబడిన యోసేపు యథార్థమైన వ్యక్తి కాబట్టి తగిన సమయం కొరకు వెయిట్ చేశాడు. కాబట్టి ఆ గుంటల అనుభవాలని, ఆ జైలు అనుభవాలని దేవుడు కొట్టివేసి తన చిన్న వయసులో ఏదైతే దేవుడు చెప్పాడో యాజ్ ఇట్ ఈజ్గా దేవుని మాట సున్నైనను పొల్లైనను తప్పిపోదు. దేవుడు ఏదైతే దర్శనాన్ని ఇచ్చాడో, ఏ వచనమైతే చెప్పాడో, ఏ వాగ్దానం అయితే చేశాడో యాజ్ ఇట్ ఈజ్గా అదే జరుగుతూ ఉంది. కానీ వేరొకటి జరగలేదండి. దేవుడు కూడా నీ జీవితంలో ఏ మాట అయితే ఆయన చెప్పాడో అదే జరుగుతుంది తప్ప దేవుడు మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదండి. పరిస్థితులు మారవచ్చు, దేవుడు చెప్పినది ఒకలాగా ఉండవచ్చు, మన జీవితంలో ప్రెజెంట్ జరిగేది ఒకలాగా ఉండవచ్చు. స్టిల్ అయినా మీరు దేవుణ్ణి ప్రేమిస్తే, పౌలు అంటున్నాడు అదే, దేవుణ్ణి ప్రేమించే వారికి వారి జీవితాల్లో అది ఏదైనా, అది గుంట అయినా, అది జైలైనా, అది పోతిఫర్ ఇల్లు అయినా సరే, అది పాపపు చెర అయినా, చివరికి ఏమి జరిగిందంట?
దేవుడు మేలు కలుగుట కొరకే జరిగించాడు. అది నేను అనలేదండి. యోసేపు తన నోటితో 50వ అధ్యాయంలో యోసేపు తన నోటితో తన అన్నదమ్ములతోటి ఇదంతా మనకు తెలుసు కదా. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఆ యొక్క యోసేపు అందరికి అధికారిగా ఇచ్చించబడి ధాన్యాన్ని అంతా కూడా నిల్వ చేసి, ఆ సమయంలో ఇప్పుడు ఆ రోజుల్లో ఆ ప్రపంచం అంతా కూడా కరువు చేసింది. ఐగుప్తు దేశంలో మాత్రమే ధనం ఉంది, ధాన్యం ఉంది. ఇప్పుడు అందరూ కూడా ధాన్యాన్ని కొనుక్కోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. ఇప్పుడు యాకోబు తన బిడ్డలందరూ కూడా ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందని తెలిసింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ ధనము తీసుకొని ధాన్యాన్ని కొనటానికి ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశంలో ఇప్పుడు ఎవరున్నారు? తన తమ్ముడైన యోసేపు ఐగుప్తు దేశాన్ని అధికారిగా ఉన్నాడు. అక్కడ చూడండి 42వ అధ్యాయము 6వ వచనం చదవండి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకముకు చేయువాడు కనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములో నేలను మోపి అతనికి వందనము చేసిరి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అర్థమైంది యోసేపు దర్శనం ఏందో. వందనం చేశారా లేదా? ఎవరు వందనం చేసింది? తన సహోదరులు. యోసేపుకి దర్శనం అదే. అన్నలారా, మనము చేలో పనులకు వస్తున్నాము, నా పన దగ్గర మీ పనులన్నీ కూడా సాగిలపడ్డాయి. ఈ మాట చెప్పిన వాళ్ళకి దేశం వచ్చింది. కానీ దేవుడు ఆ సమయం కొరకు వెయిట్ చేసినప్పుడు ఏ దర్శనం అయితే యోసేపు కలిగిందో, ఇప్పుడు తన సహోదరులు వచ్చి యోసేపుకి సాగిలపడి వందనము చేస్తా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు అదంతా జరిగిపోయిన తర్వాత ఆ జరిగిన విషయాలన్నీ మనకు తెలుసు కదా. యోసేపు తర్వాత వాళ్ళందరికీ కూడా బహిర్గతం చేసుకొని, వాళ్ళందరికీ కూడా తను తాను బయలుపరుచుకొని, వాళ్ళందరూ కూడా చెప్పి, నేను యోసేపుని, మీరు చిన్నప్పుడు అమ్మివేసి నన్ను గుంటలో వేయబడిన యోసేపును నేనే అని తెలియజేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక చాట కలిసి ఏడ్చి, వాళ్ళందరూ కూడా ఒకరికొకరు కౌగిలించుకొని వాళ్ళకున్న సహోదర ప్రేమను ఇప్పుడు ముందుకు వెళ్తా ఉన్న సమయంలో తన సహోదరులకి భయం వేసింది. తన సహోదరులందరూ కూడా భయపడిపోయారు. ఏం తెలుసా? అరే, ఇప్పుడు మనం ఐగుప్తు దేశంలో ఉన్నాము, మన అన్నయ్య మన రాజుగారి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు మన తమ్ముడిని ఎంతగానో మనం గుంటలో వేసాం, మనము ఐగుప్తు దేశానికి అమ్మివేసాం బానిసకి, కాబట్టి వాడు మనల్ని ఖచ్చితంగా పగ తీర్చి చంపేస్తాడా అని భయపడిపోతా ఉన్నాడు, వణికిపోతా ఉన్నారు. ఐగుప్తు దేశం నుంచి ఇప్పుడు మనల్ని ఉట్టిగా పానుడని ఒకళ్ళు అనుకున్న సమయంలో, ఇప్పుడున్న ఆదికాండం 50వ అధ్యాయంలో యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. చప్పలకుడు దేవుని నామని మహిమపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. యోసేపు తన అన్నదమ్ముల నుంచి చెప్పిన మాట, నా సహోదరులారా మీరు భయపడద్దు, నాకు కీడు చేశారని, నన్ను గుంటలో వేశారని, నన్ను కొట్టారని, నన్ను గాయపరిచారని, నన్ను ఐగుప్తు దేశానికి అమ్మివేశారని, నా బట్టలు ఊడదీశారని మీరు ఏమాత్రం భయపడవద్దు. నేను ఏ పగ మీ మీద పెట్టుకోలేదు. ఎందుకో తెలుసా? మీరు ఆ రోజు గుంటలో వేసి ఐగుప్తు దేశానికి అమ్మి వేయబట్టే నేను ఈరోజు రాజుగారి యొక్క స్థానంలో కూర్చున్నాను. మీరు కీడు చేశారు కాబట్టి దేవుడు నాకు అది మేలు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతున్నాయా దేవుని మాటలు? ఇప్పుడు మీరు దేవుని ప్రేమిస్తే, మీకు ఎవరైనా కీడు చేస్తే దేవుడు ఆ కీడుని ఏం చేస్తాడు? మేలుగా మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మీకు ఎవరైనా హాని చేస్తే అది మీకు కీడుగా ఉండవచ్చు, నష్టముగా ఉండవచ్చు. కానీ నువ్వు నిజముగా దేవుని ప్రేమించగలిగితే వాటన్నిటిని కూడా దేవుడు మేలుగా మార్చగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. యేసు తన అన్నదమ్ములతో అదే చెబుతున్నాడు, నా సహోదరులారా మీరు భయపడద్దు, మీరు నాకు కీడు చేసే రైట్, అది నిజమే. మీరు నన్ను కొట్టారు, గాయపెట్టారు, నేను జైల్లో వేయబడ్డాను, చేయరాని నింద నా మీద వేయబడింది, అదంతా నిజమే, ప్రజలు నమ్మారు. కానీ ప్రెజెంట్ నేటి దినమున జరుగుతున్నట్లు, ప్రైజ్ ద లార్డ్, నా జీవితంలో జరిగిన ప్రతిదీ కూడా దేవుడు వచ్చిన ప్రతి అనుభవాన్ని మేలు కొరకు దేవుడు మార్చాడు.
ఈరోజు నువ్వు ప్రజెంట్ ఏ అనుభవం గుండా వెళ్తున్నావో, నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో, ఒకవేళ నువ్వు గుంట లాంటి అనుభవాల్లో పడద్రోయబడతా ఉన్నావేమో, ఒకవేళ చేయరాని నిందల గుండా నువ్వు వెళ్తా ఉన్నావేమో, ఒకవేళ బంధకాల గుండా సాతాను నిన్ను పడద్రోయబడతా ఉన్నాడేమో, సాతాను ద్వారా శోధించబడతా ఉన్నావేమో, నువ్వు నెట్టివేయబడతా ఉన్నావేమో, తిరస్కరించబడతా ఉన్నావేమో, నువ్వు దేవుని ద్వారా అది ఎలాగైనా సరే నువ్వు బాధించబడతా ఉన్నావేమో. ప్రజెంట్ ఆలోచన చేయవాకండి, ఒక టైం రాబోతుంది, దేవుడు ఆ యొక్క వాటన్నిటిని కూడా మేలుగా మార్చబోయే సమయము. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన గుంట అనుభవాలన్నీ కూడా పైకి లేపగలిగిన దేవుడు ఆయన, మీ బంధకాలని తెంచివేయగలిగిన దేవుడు ఆయన, మీ మీద నిందలన్నీ కొట్టివేసి నిందకు ప్రతిగా పూదండను మనకి ధరింప చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుని మనము ఆరాధిస్తున్నాము. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఆయన హల్లెలూయా. పౌలు గారు అదే అంటున్నాడు, సమస్తమును కూడా ఎవరి జీవితంలో ఎన్ని జరుగుతాయి, ఎవరి జీవితంలో వారి జీవితంలో కాదండి, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి పాస్టర్ గారండి? ఆదికాండం 3 విషయాలు చెప్పుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 22వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. అప్పుడు ఆయన, ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతం మీద ఒకదాని మీద దహన బలిగా ఆయన అర్పించమని చెప్పాను. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి అంటే, మొదటిగా మన ఇష్టాలన్నీ కూడా పక్కన పెట్టి, మన ఇష్టాలు మనం ఏదైతే ప్రేమిస్తున్నా అవన్నీ దేవుని బలిపీఠం మీద పెట్టాలి. ఇక్కడ అబ్రహాముని దేవుడు పరీక్షిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడా లేదా? అబ్రహాము తన కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నాతో ఉన్న రిలేషన్ ఒకరు దెబ్బతింది. ఇప్పుడు అబ్రహాముని ఎలాగైనా సరే నా వైపు త్రిప్పుకోవాలి, నన్ను ప్రేమించేటట్లు చేయాలి. ఎందుకంటే అబ్రహాముని పిలిచింది నేనే కదా, అబ్రహాముకి బిడ్డలనిచ్చింది నేనే కదా, అబ్రహాముని ధనవంతునిగా చేసింది నేనే కదా, అబ్రహాముని బలవంతునిగా మార్చింది నేనే కదా. కాబట్టి ఒకసారి టెస్ట్ చేద్దాం. అబ్రహాముని దేవుడు అడిగాడు, అబ్రహామా నువ్వు నిజముగా నన్ను ప్రేమిస్తే నువ్వు ప్రేమించే ఇస్సాకుని తెచ్చి బలిపీఠం మీద పెట్టయ్యా. ఇప్పుడు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నీ ఇష్టాలన్నీ తెచ్చి ఎక్కడ పెట్టాలి? బీరువాలో కాదండి, ప్రైజ్ ది లార్డ్, మీ ఫోనుల్లో కాదండి, ఎక్కడ పెట్టాలి? దేవుని బలిపీఠం మీద తెచ్చి, దేవా నువ్వు తప్ప నాకు వేరొకటి అక్కర్లేదయ్యా, నువ్వు తప్ప ఈ లోకంలో నాకు అది ఏదైనా సరే, అది బిడ్డలైనా భార్య అయినా భర్త అయినా మరి ఏదైనా, దేవుణ్ణి ప్రేమించడానికంటే ఇక ఏది మన జీవితంలో ఉండనే కూడదు. దేవుడు అబ్రహాము దగ్గర అది ఆశించింది. అంటే ప్రేమించకూడదని అర్థం కాదు, దేవుని కంటే మన ప్రిఫరెన్స్ దేనికి కూడా మనం ఇచ్చేవారిగా ఉండకూడదు. అబ్రహాము దేవుడు చెప్పిన మాటకి సనగకుండా గొనవకుండా పూర్తి విధేయుడై తన ఇస్సాకును తీసుకొని బలిపీఠం మీద పెట్టేశాడండి. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకు ప్లేస్లో మీరు పెట్టుకోండి, నువ్వు ప్రేమించే అది ఏదో అది బలిపీఠం మీద పెట్టగలవా? పెట్టినప్పుడే నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివండి. హల్లెలూయా. బలిపీఠం మీద అర్పించడం అంటే ఇంకా ఇది నా జీవితంలో దేవుడు తప్ప దీనికి స్థానం లేదు, దేవుడు తప్ప ధనానికి స్థానం లేదు, దేవుడు తప్ప మరొక వ్యక్తికి స్థానం లేదు, దేవుడు తప్ప మరొక వస్తువుకి స్థానం లేదు, దేవుడు తప్ప మరొక ఇంకా అది ఏదైనా సరే దేవుడు మన జీవితంలో ప్రథమ స్థానముగా ఉంటే, యోసేపు వలె మీ కష్టాలన్నీ కూడా దేవుడు తలకిందులుగా చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అంతేగాని దేవుని మనం ప్రేమించకుండా, అయ్యో నాకెందుకు ఈ కష్టము, నాకెందుకు ఈ గుంట అనుభవము, నాకెందుకు ఈ నిందని మనం ఎంత ప్రార్థన చేసినా సరే దేవుడు ముందు అంటాడు, నన్ను ప్రేమించమ్మా. పేతురుని అడిగాడు, సిమో నన్ను ప్రేమిస్తున్నావా? ఎన్నిసార్లు అడిగాడండి? 3 సార్లు అడిగాడు, సిమో నన్ను ప్రేమిస్తున్నావా? 3వ ప్రశ్నకి సిమోనికి వ్యసనం వచ్చేసి, నీకే తెలుసుగా యదా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడిని అడుగుతున్న ప్రశ్న, నన్ను ప్రేమిస్తున్నావా? ఏం చెప్పగలవు దేవునితో నువ్వు? నిర్గమకాండంలో 20వ అధ్యాయం 6వ వచనం ఈ రీతిగా వ్రాయబడి చదవండి. నిర్గమకాండం
20వ అధ్యాయం 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరముల వరకు 1000 తరముల వరకు కరుణించువాడై ఉన్నాను. 1000 తరముల వరకు నేను కరుణించువాడనై ఉన్నాను. ఎవరినో తెలుసా అండి, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో 1000 తరాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమ సాధారణమైన విషయం కాదండి. యోసేపు జీవితంలో అన్ని పరిస్థితులు వచ్చినా చివరికి అన్ని దాటుకుని వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చున్నబెట్టబడ్డాడు అంటే దేవుని ప్రేమించాడు. తన ఇంటి దగ్గర ఉన్న, వేరే దేశంలో ఉన్న, జైల్లో ఉన్న, వేరొక ఇంటిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నీ ప్లేస్ ముఖ్యం కాదండి, ప్రదేశం ముఖ్యం కాదు. అది ఏదైనా సరే, నువ్వు పొలంలో ఉన్నా, ఉద్యోగం ఉన్నా, కాలేజీలో ఉన్నా, బజార్లో ఉన్నా, నీ ఆఫీసులో ఉన్నా, ఎక్కడ ఉన్నావు అనేది కాదు ముఖ్యము. నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ప్రైజ్ ద లార్డ్. దేవుడు నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, నన్ను ప్రేమించిన వారిని 1000 తరముల వరకు నేను కరుణించే దేవుడని. అలాగే లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనం చదవండి. లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తారమైన పాపాలన్నీ కూడా క్షమించబడినండి. ప్రైజ్ ద లార్డ్. మన పాపాలు క్షమించబడి ఏం చేయాలి? నువ్వు దాని కొరకు నువ్వు ఏది బలి అర్పించాల్సిన అవసరం లేదండి. ఆ స్త్రీ ఏం చేసింది? మగ్దలేని మరియా విస్తారముగా యేసయ్యని ప్రేమించి ఎలా చేసి తన క్రియలతో చూపించిందండి. ఆ విలువైనది తెచ్చి యేసయ్య పాదాల మీద పగలగొట్టేసింది. ప్రైజ్ ద లార్డ్. పగలగొట్టంగా అదంతా గదంతా కూడా ఏమొచ్చేసిందంట? పరిమళ వాసనగా. ఈరోజు మరియ విలువైనది తెచ్చి యేసయ్య పాదాల దగ్గర పగలగొట్టినప్పుడు ఆమె విలువైనది యేసయ్యకి ఇచ్చేసి ఆమె విస్తారముగా ప్రేమించాను కనుక ఆమె విస్తారమైన పాపాలన్నీ కూడా క్షమించవేయబడ్డాయి. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎంతగా నువ్వు ప్రేమిస్తే నీ జీవితంలో ఏది లేకుండా దేవుడు చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చోట పిలువబడే వారికి సమస్తాన్ని కూడా ఆయన మేలు కలుగుట కొరకే సమకూర్చి జరిగిస్తున్నాడు. కానీ ఆయన మనతో ఆడుకోవటానికి కాదు, మనల్ని ఏడిపించడానికి కాదండి, మనల్ని బలహీనపరచడానికి కాదు, ఆయన మనల్ని గుంటలో వేయటానికి కాదు, మనల్ని జైల్లో వేయటానికి కాదు, ఆయన మనం నిందల్లో ఉన్నప్పుడు మనం చూసి నవ్వటానికి కాదు. కానీ దాని తర్వాత ఏదో మేలుకరమైన మార్గము ఉంది. యోబు అంటున్నాడు 42వ అధ్యాయం చివరిగా. యోబు జీవితం మనందరికీ తెలుసు కదా. యోబు కష్టాల గుండా వెళ్ళాడు, శ్రమల గుండా వెళ్ళాడు, తన బిడ్డల్ని కోల్పోయాడు, తన నివాసాన్ని కోల్పోయాడు, తన పశువుల్ని కోల్పోయాడు, తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు, తన భార్య సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు కూడా యోబు దగ్గర లేరు. తన స్నేహితులు కూడా వచ్చి యోబుని నిందిస్తా ఉన్నారు. అటువంటి సమయంలో యోబు కూడా ఒకానొక సమయంలో అనుకున్నాడు, ఇంకా నా జీవితము అయిపోయింది. కానీ ఎప్పుడైతే యోబుని దేవుడు మరలా దర్శించి ప్రారంభించి మాట్లాడటం ప్రారంభించి యోబుని మరలా దేవుడు బలపరిచాడో, యోబు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు సమస్త క్రియలు చేయగలగవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడండి? ఎప్పుడు తెలుసుకున్నాడంట? 42వ అధ్యాయంలో. ఎన్నో అధ్యాయం అది? 41 అధ్యాయులు. ఏమైంది తెలుసుకోవాలా? గందరగోళం అయిపోయాడు. తన స్నేహితులు వాళ్ళు చేసిన వాటికి గందరగోళం అయిపోయాడు. కానీ 42వ అధ్యాయంలో, అయ్యా నువ్వు సమస్త క్రియలు చేయగలిగిన దేవుడివి, నువ్వు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, నువ్వు దేవునికి చిత్తంలో నువ్వు ఉండినట్లయితే ఏదైనా జరగనివ్వండి, ఖచ్చితంగా ముగింపులో దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో అదే నెరవేర్చబడుతుంది తప్ప దేవునికి విరోధమైనది ఏది కూడా అది జరగదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒక గుంట లాంటి అనుభవంలో ఉన్నావేమో, ఒకవేళ బానిస లాంటి ఆ యొక్క అనుభవంలో ఉన్నావేమో, నువ్వు ఒకవేళ నిందించబడతా ఉన్నావేమో, నువ్వు ఒకవేళ బంధకాలు లాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. ఈరోజు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన ఒకరోజు వీటన్నిటిలో నుంచి
నిన్ను గుంటలో నుంచి, జైల్లో నుంచి, పరిస్థితుల నుంచి, ఆ బంధకాల నుంచి, నిందలాంటి అనుభవాలను తీసుకొని నీ కొరకు ఒక మహిమ కలిగిన సింహాసనం మీద దేవుడు నీకు ఇవ్వబోయే ఆ పొజిషన్లో కూర్చుండబెట్టబోయే రాజు ఆ రోజు దగ్గరలోనే ఉంది. దాని కొరకు మనం వెయిట్ చేయాల్సిందే తప్ప యోసేపు వలె ఆయన బలిష్టమైన చేతుల కింద దేవుడు హెచ్చించే వరకు మనం ఏం చేయాలంట? వెయిట్ చేసేవారిగా మన ముందా. దేవుడి కొద్ది మాటలు మనం ఇక్కడ దీవించును గాక. తల వంచలు ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రజలు జరుగుతున్న పరిస్థితిని బట్టి ఒకవేళ కలవర పడిపోతున్నావేమో, ఒకవేళ బాధపడతా ఉన్నావేమో, ఎంత ప్రార్థన చేసినా సరే ఏ దరి కనబడటం లేదేమో, ఎంత ప్రార్థన చేసినా సరే పరిస్థితులన్నీ తలకిందులుగా ఉన్నాయేమో. యోసేపు జీవితాన్ని మనం ఆలోచన చేద్దాం. యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేద్దాం. యోసేపు జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే యోసేపు మనకన్నా ప్రార్థన పరుడు, యోసేపు మనకంటే బలమైన వ్యక్తి, యోసేపు శక్తిమంతుడు, ఆయన యోసేపు పరిశుద్ధుడు. కానీ యోసేపు వెళ్ళిన జీవితాన్ని గుంటలో వేయబడ్డాడు. తన అన్నదమ్ముల ద్వారా తిరస్కరించబడతా ఉన్నాడు. బానిసగా అమ్మివేయబడ్డాడు. పాపానికి దూరంగా పారిపోయినా చేయరని నిందతో జైల్లో వేయబడ్డాడు. జైల్లో ఇనప సంఖ్యలు, ఇనప సువ్వలు యోసేపును బాధించినాయి. ఎంతగానో బాధించబడ్డాడు యోసేపు. కానీ ఒకానొక సమయములో రాజుగారి యొక్క స్థానంలో యోసేపు కూర్చుండబెట్టబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు వందనాలు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ సంగమా, నువ్వు ఏ మార్గము గుండా వెళ్తున్నావేమో, ఈరోజు నీ భక్తి మార్గంలో కూడా యోసేపు లాంటి అనుభవాలు కనపడతా ఉన్నాయేమో, యోసేపు లాంటి నిందలు కనపడతా ఉన్నాయేమో, యోసేపు లాంటి బంధకాలు కనపడతా ఉన్నాయేమో, యోసేపు లాంటి గుంటలో మాటి మాటికి పడద్రోయబడుతూ ఉన్నావేమో, యోసేపు లాగా నిందించబడతా ఉన్నావేమో, యోసేపు లేక బంధకాలు చెక్కబడిపోయి ఉన్నావేమో. నిరీక్షణ కలిగి నువ్వు దేవుణ్ణి స్తుతించగలిగితే, నువ్వు దేవుని మహిమపరచగలిగితే, నా దేవుడు నీ పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు ఆయన. ఒక దినము రాబోతుంది, యేసేపు జీవితంలో వచ్చినట్లుగా దేవుడు తలుచుకుంటే ఆయన సర్వశక్తి కలిగిన కార్యము చేయగలిగిన దేవుడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్. దేవా మీకు వందనాలయ్యా. దేవుని స్తుతిద్దాం ఇప్పుడే హృదయపూర్వకముగా.